హాయ్ అందరికీ నమస్కారం. జర్నలిజానికి అలవాటు పడ్డ కొంతమంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కబ్జా కోరు అంటున్నారు. అక్కడ కోడి చెరువు కబ్జా చేసిన పవన్ కళ్యాణ్ అని చెప్పేసి వార్త వచ్చింది. సో వాళ్ళు ఏమంటారు ఒకసారి మాట్లాడదాం. రవీంద్ర గౌడ్ గారు, నేను మీడియా ఛానల్లో ఉన్నా. హలో హలో రవీంద్ర గౌడ్ గారు, నేను మీడియా ఛానల్లో ఉన్నా. నేను పొద్దున్న ఫోన్ చేశా కదా, అదే నేను మీడియా ఛానల్లో ఉన్నా. ఇదే తొలి వెలుగు రఘు ఛానల్లో పవన్ కళ్యాణ్ గారు కోడి చెరువుని కబ్జా చేశారని వస్తున్నారు కదండి. దాని మీద మీరు కూడా ఈ భూమిని పవన్ కళ్యాణ్ గారు అమ్మిన దాంట్లో మీరు కూడా ఉన్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అండి? కోడి చెరువుని పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారని ఎంతవరకు వాస్తవం అండి? కబ్జా చేసింది ఏం లేదు కానీ పట్టదారు అమ్మిండు, ఆయన కొన్నాడు. ఓకే, ఆ చెరువుని కూడా ఏం డ్యామేజ్ చేయలే. ఓకే, ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు మీ 8 మందిని అమ్మిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు కదా. గవర్నర్ రవీంద్ర గౌడ్ గారు ఈసీలో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు తొలి వెలుగు రఘు గారు చెప్పినట్టు దీంట్లో ఏమైనా పవన్ కళ్యాణ్ గారు చెరువుని కబ్జా చేసి ఆయన ఏమైనా ఉంటున్నారా? ఆ చెరువును స్పెషల్ గా కబ్జా చేసింది ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంది. అది ఓకే, ఆనాటి నుంచి ఎట్లా ఉందో అట్లనే ఉంది. కాకపోతే 2 ఎకరాలలో వాటర్ ఉంటది. ఓకే, ఆ వాటర్ అట్లాగే ఉన్నది. ఈయన ఆవులు ఏదో పెంచుతున్నట్టు కదా. అవును అవును, అదే ఇక అదే ఆవులు పెంచుతున్న విషయం మాకు తెలియదు. మీరే అంటే మీ విలేజ్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది అట్లా. అదే అది యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలాగనే ఉంది. మీరు మాజీ సర్పంచ్ కదండి? అవును. ఏ విలేజ్ కండి అది? జన్వాడలో మాది ఒక 50% ఏరియా. రెవెన్యూ జన్వాడనే. ఓకే అండి. నిర్జగూడ, ఇంద్రారెడ్డి నగర్, మియాకండ్రట. వాళ్ళకి పట్టాలు ఉన్నాయంటే వాళ్ళు కబ్జాదారులు అవుతారు. ఇప్పుడు వి రామకృష్ణ గారు, టి పృథ్వీరాజ్ సింగ్ గారు, వెంకటరమణ గారు, పి ఆండాల్ గారు, గౌండ్ల రవీంద్ర గౌడ్ గారు, సుధా గారు, వి లక్ష్మీనాథ్ రెడ్డి గారు, వీళ్ళంతా కలిసి పవన్ కళ్యాణ్ గారు అమ్మారు ఈ ల్యాండ్. అంతే అంతే, మేము వేరే వాళ్ళంతా కొన్నాము. ఓకే, మేము కొని ఈయనకు అమ్మినాం. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి మట్టి పోసి చెరువుని పూడ్చి ఏమి కబ్జా చేయాలి? పూడ్చలే అలాగే ఉంది, ఎలా ఉందో అలాగే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. అది ఏం లేదండి, ఇది ఏంటంటే తొలి వెలుగు రఘు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సార్ ఇక మనము అది అందరికీ తెలిసిన విషయాలే. అదే అదే అండి, అదే తెలియదు కానీ ఆయన అయితే స్పెషల్ గా అక్కడ యాక్టివిటీస్ చేయలేదు. ఓకే ఓకే, యాజ్ ఇట్ ఈస్ గా మీ దగ్గర కొనుక్కొని భూమి అట్లానే ఉంచి ఆయన వ్యవసాయం చేసుకుంటున్నారు, ఆవులు పెంచుతున్నారు. ఓకే రవీంద్ర గౌడ్ గారు, థ్యాంక్ యూ అండి. అదే మీకు మార్నింగ్ అదే కొంత 2-3 ఎవరికైతే మీ ఇలాంటి వాళ్ళ నెంబర్ తీసుకుని కాల్ చేసినామండి అసలు ఏంటి అనేది. థ్యాంక్ యూ రవీంద్ర గౌడ్ గారు.